విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఈ జోడీ గురించి, వాళ్ళ లవ్ గురించి కూడా ప్రచారం ఎంత కాలంగా కొనసాగుతుందో మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పటికీ ఇద్దరు స్పష్టంగా ఏమీ చెప్పలేదు. పబ్లిక్గా తమ రిలేషన్ను ఎప్పుడూ అంగీకరించలేదు. కానీ వారి హాలిడే ట్రిప్స్, ఇంటర్వ్యూలలో మాటలు, సోషల్ మీడియా ఇంటరాక్షన్ల వంటివి అభిమానుల్లో అనుమానాలు రేకెత్తించడంలో పెద్ద పాత్ర వహించాయి. ఇద్దరి మధ్య ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి చాలా మంది అభిమానులు ఈ జంట గురించి ఎప్పటికప్పుడు గెస్ చేస్తూనే ఉన్నారు. తాజాగా విజయ్ నటించిన కింగ్డమ్ సినిమా థియేటర్లలో విడుదలైన తరుణంలో విజయ్ ఇంకా నిర్మాత ఎస్ నాగవంశీ ఒక పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సినిమాపై వచ్చిన స్పందనలు, సోషల్ మీడియా బజ్ గురించి చర్చించేటప్పుడు రష్మిక కింగ్డమ్ పై చేసిన కంగ్రాచులేటరీ ట్వీట్ గురించి కూడా ప్రస్తావన వచ్చింది. అప్పుడు నాగవంశీ ఇచ్చిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన చెప్పినట్లు రష్మికకు విజయ్ అంటే చాలా ఇష్టం. ఆమె మొదటి రోజే సినిమా చూడాలని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసిందట. రష్మిక అసలు హైదరాబాద్లోని శ్రీరాములు థియేటర్లో సినిమా చూడాలని ప్లాన్ చేసిందట. కానీ రీసెంట్గా జరిగిన అభిమానుల గందరగోళాల వల్ల భద్రతాపరమైన కారణాల కారణంగా ఆమెకు అక్కడికి వెళ్లొద్దని టీం సూచించిందట. ఆ తర్వాత భ్రమరాంబ థియేటర్లో సినిమా చూసిందట. ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే ఆమె రష్మిక అని ఎవరికీ తెలిసిపోకుండా థియేటర్కి వెళ్ళిందంట. అంటే ఏ స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా చూసింది అనేది మరింత ఆసక్తికర విషయం. ఇది చూస్తుంటే ఈ ఇద్దరి మధ్య స్నేహం కంటే ఎక్కువ ఉన్నట్లు అభిమానులు అర్థం చేసుకుంటున్నారు. గతంలో రష్మికను ఒక ఈవెంట్లో ఆమె రిలేషన్షిప్ స్టేటస్ గురించి అడిగినప్పుడు అందరికీ తెలిసిందే కదా, వేరుగా క్లారిఫై చేయాల్సిన అవసరం లేదు అని చెప్పిన మాటలు ఇంకా అభిమానులకు గుర్తే. ఇంటర్వ్యూలో విజయ్ను ఏమైనా గుడ్ న్యూస్ ఉందా అని అడిగినప్పుడు కూడా అతను నవ్వుతూ చూద్దామని సరిపెట్టేశాడు. స్పష్టంగా ఏమీ చెప్పకపోయినా ఈ జవాబుల్లో ఏమో ఒక ఫీలింగ్, మౌనంగా ఓ హింట్ ఉంది అనిపించకుండా ఉండదు. సరే, కన్ఫర్మేషన్ లేదు, కానీ డినైల్ కూడా లేదు. ఈ మిస్టరీ ఇంకా కొనసాగబోతోంది అనడంలో సందేహమేమీ లేదు. కానీ అభిమానుల గుండెల్లో మాత్రం రిలేషన్ కు దగ్గరగా ఉండే ఇంకో సంకేతంగా ఫిక్స్ అయిపోతోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.